హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గరుస్ మా ఛానల్. ఈరోజు మనం సైనిక్ స్కూల్ కోచింగ్లో భాగంగా ఈరోజు మనం రోమన్ నెంబర్స్ గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకున్నాం. అదేవిధంగా ఈ కాన్సెప్ట్ అయిన తర్వాత టాప్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్, 5 ఈజీ బిట్స్ అండ్ 5 డిఫికల్ట్ బిట్స్ కూడా ఈరోజు నేర్చుకున్నాం. అదేవిధంగా ఈ వీడియో నవోదయ కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్, డిఎస్సి, టెట్ అండ్ రిమైనింగ్ ఆల్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. ఇంకా ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఏం చేయాలి? ఒక లైక్ అయితే చేయాలి, కమెంట్ లైక్. రోమన్ న్యూమరల్స్ ఆర్ రోమన్ నెంబర్స్ అంటే ఏంటి? ఇవి ఎందుకు నేర్చుకోవాలి? ఏంటంటే మనకి మన సిస్టమ్ హిందూ అరబిక్ సిస్టమ్. ఈ హిందూ అరబిక్ సిస్టమ్ని మనం డెసిమల్ సిస్టమ్ అని కూడా అంటారు. సో ఇదేంటంటే మనకి 1 2 3 4 5 ఇలాగ మనం నెంబర్స్ చాలా అంటే చాలా నేర్చుకున్నాం. కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనం కొన్ని వాచెస్ పెట్టుకుంటాం. ఆ కొన్ని వాచెస్లో మనకి రోమన్ నెంబర్స్ ఉంటాయి, 1 3 6 9. అదేవిధంగా మన ఇంట్లో ఉండే కొన్ని వాచెస్కి రోమన్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? అదేవిధంగా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మన హిస్టరీ టెక్స్ట్ బుక్స్ మీరు ఓపెన్ చేస్తే అందులో క్వీన్ ఎలిజబెత్ 1, క్వీన్ ఎలిజబెత్ 2, కింగ్ 1, కింగ్ 2 అని రోమన్ నెంబర్స్ ఉంటాయి. సో కనుక అదేవిధంగా మీరు పెద్ద పెద్ద స్కూల్స్కి, ఇంటర్నేషనల్ స్కూల్స్కి, ఎక్కడైనా కొన్ని స్కూల్స్కి వెళ్తే సెక్షన్స్ రోమన్ నెంబర్స్లో రాస్తారు. సో 9th A, 9th B, 6th A, 6th B. సో మిషనరీ స్కూల్స్లో రోమన్ నెంబర్స్తో రాస్తారు అన్నమాట. కనుక రోమన్స్ని వాళ్ళు డెవలప్ చేసిన ఇంకా కొంతమంది ఫాలో అవుతున్నారు. కనుక మన రోమన్ నెంబర్స్ గురించి కూడా మనం నేర్చుకోవాలి. సో రోమన్ నెంబర్స్ ఏంటో చూద్దాం. రోమన్ నెంబర్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ 7 letters. ఈ రోమన్స్ అంట మనకి ఓన్లీ నెంబర్స్ని రిప్రజెంట్ చేయడం కోసం ఓన్లీ 7 letters వాడారు. 7 letters, ఓన్లీ 7 letters. ఏంటి అవి? అవి కూడా ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ మాత్రమే వాడాలి. ఐ అంటే ఏంటి? నేను ఎంతమంది? ఒకరే. సో కనుక ఐ అంటే ఏంటి? 1. ఐ అంటే ఏంటి? 1. నెక్స్ట్ వి అంటే ఏంటి? మనం ఎంతమంది? ఇక్కడ 5. ఓకేనా? కనుక వి అంటే 5. నెక్స్ట్ ఎక్స్ అంటే ఎంత? ఇక్కడ 10. ఎక్స్ అంటే ఎంత? 10. సో అంటే 1 యూజ్ చేశారు వాళ్ళు, 5 యూజ్ చేశారు, 10 యూజ్ చేశారు. అంటే 3 సింబల్స్ అయిపోయి. ఇంకా మనకి 4 సింబల్స్ ఉన్నాయి. ఈ 4 సింబల్స్ ఏంటంటే ఎల్ అంటే 50 అని వాళ్ళు యూజ్ చేశారు. సో 50 తర్వాత వచ్చేది 100 అంటే వాళ్ళు సెంచరీ. సి అంటే సెంచరీ మేడం. సెంచరీ అంటే ఏంటి? 100. సెంచరీ అంటే ఎంత? 100. సో సెంచరీ తర్వాత వాళ్ళు వచ్చింది ఏంటంటే డైరెక్ట్గా 500కి వెళ్ళిపోయారు. డి వాళ్ళు యూజ్ చేస్తారు. వాళ్ళు డి అంటే 500. ఇంకా డి తర్వాత వాళ్ళు యూజ్ చేస్తుంది ఎం, 1000. మనం ఎలా గుర్తుపెట్టుకున్నాం? 1000 meters = 1 kilometer. సో అలా గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనకి రోమన్స్ ఈ విధంగా వాడారు. అయితే ఇవి సింబల్స్. ఈ నెంబర్స్కి వాళ్ళు ఈ సింబల్స్ వాడారు. మనలాగే వాళ్ళు కూడా 1 to ఎంత నెంబర్ కావాలంటే అంత రాసుకున్నారు. కాకపోతే వీళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. ఆ రూల్స్ మనం పాటిస్తే మనం కూడా రోమన్ నెంబర్స్ ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ రాయొచ్చు, ఎడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు రోమన్ నెంబర్స్లో కూడా. లేటెస్ట్ ఫస్ట్ వాళ్ళు ఏంటంటే రూల్ ఏం పెట్టుకున్నారంటే, ఈ రూల్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను మీకు 1000 నెంబర్స్ రోమన్ నెంబర్స్ ఎలా రాయాలో చెప్తాను. 1000 నెంబర్స్ రోమన్ నెంబర్స్లో ఎలా రాయాలి? లేటెస్ట్ ఫస్ట్ రూల్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వాడింది ఏంటంటే ఎడిషన్. అంటే ఏదైనా ఒక నెంబర్ని ఎడిషన్ ఎలా చేయాలని వాళ్ళు ఈజీగా వాళ్ళు చూడండి. అంటే ఇప్పుడు మనకి ఐ అంటే 1, వి అంటే 5, ఎక్స్ అంటే 10, ఎల్ అంటే 50, సి అంటే 100, డి అంటే 500, ఎం అంటే 1000 కదా. కనుక ఏదైనా ఒక పెద్ద లెటర్ తర్వాత చిన్న లెటర్ వస్తాయి, వాళ్ళు ఏం చేశారంటే ఎడిషన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఎక్స్ రాశాను, తర్వాత 1 రాశాను. అంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఎక్స్ఐ అంటే ఏంటి అర్థం? ఇక్కడ 11 అర్థం. ఎక్స్ఐ అంటే ఏంటి? 11. అంటే ఎక్స్ అంటే 10 కదా, ప్లస్ ఐ అంటే 1 కదా, అంటే దీని ఆన్సర్ 11. దీని ఆన్సర్ ఏంటి? 11. అలా కాకుండా నేను ఫస్ట్ సి రాశాను, నెక్స్ట్ ఎల్ రాశాను. సి అంటే ఎంత? 100, ఎల్ అంటే ఎంత? 50. అంటే 150 అని అర్థం. 150 అని అర్థం అన్నమాట.
అంటే ఒక పెద్ద లెటర్ తర్వాత చిన్న లెటర్ వచ్చింది అనుకోండి, అంటే పెద్ద లెటర్ అంటే అర్థం ఏంటి, పెద్ద వాల్యూ ఉన్న లెటర్ తర్వాత చిన్న వాల్యూ ఉన్న లెటర్ వస్తే ఎడిషన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. పెద్ద వాల్యూ ఉన్న లెటర్ తర్వాత చిన్న వాల్యూ ఉన్న లెటర్ వస్తే దాన్ని మనం ఎడిషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్వి 50 + 5 55. లేదంటే మనకి ఇంకా సింపుల్గా చెప్పాలంటే XVI చూడండి, పెద్ద లెటర్ ఎక్స్, పెద్ద వాల్యూ ఉన్న లెటర్ ఎక్స్, దాని తర్వాత 5 అనేది చిన్నది, దాని తర్వాత 1 అనేది చిన్నది. అంటే ఏం చేయాలి, ఇవి యాడ్ చేయాలన్నమాట. సో 10 + 5 + 1, సో 10 + 5 15, 15 + 1 16. అంటే 16 అనేది ఇలా రాయాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇవన్నీ రాసేద్దాం. సి తర్వాత ఎల్ తర్వాత ఎక్స్ తర్వాత వి తర్వాత ఐ. సి అంటే 100, ఎల్ అంటే 50, ఎక్స్ అంటే 10, వి అంటే 5, ఐ అంటే 1. ఇవన్నీ యాడ్ చేస్తే 100, 150, 160, 165, 166. సో 166 ఇది. సో 166 మీరు రాయాలంటే రోమన్ నెంబర్స్లో ఇలా రాయాలి, CLXVI అని చదవాలి దాన్ని. అంటే ఒక పెద్ద వాల్యూ ఉన్న లెటర్ తర్వాత ఒక చిన్న వాల్యూ ఉన్న లెటర్ వస్తే దాన్ని మనం ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. మనం ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేస్తే మనకి సమ్ అనేది ఈజీగా వస్తుంది. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్, రూల్ నెంబర్ 2. ఏంటి రూల్ నెంబర్ 2 అంటే, దీనికి రివర్స్. ఒక చిన్న వాల్యూ ఉన్న, ఒక పెద్ద వాల్యూ ఉన్న నెంబర్ ముందు చిన్న వాల్యూ వస్తే అప్పుడు మనం దాన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే ఇప్పుడు దీన్నే మనం ఇలా రాసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ XI. ఐ అంటే 1, ఎక్స్ అంటే 10. అంటే ఏంటి, 1 తర్వాత 10 వచ్చింది, అలా రాకూడదు. 10 తర్వాత 1 రావాలి. అంటే ఏంటి, ఇది విరుద్ధం, వాళ్ళ రూల్కి విరుద్ధంగా వచ్చింది కనుక ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే సబ్ట్రాక్షన్ చేశారు. అంటే ఒక పెద్ద వాల్యూ ముందు చిన్న వాల్యూ వచ్చిందంటే, ఒక పెద్ద వాల్యూ తర్వాత చిన్న వాల్యూ వస్తే ఎడిషన్ చేయాలి. కానీ పెద్ద వాల్యూ ముందు చిన్న వాల్యూ వచ్చిందంటే ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. సో అంటే ఇది ఎంత, 10. ఈ 1 ఏదైతే దీని ముందు ఉందో దాన్ని మైనస్ చేయాలి. సో 10 - 1 ఎంత, 9. 10 - 1 ఎంత, 9. XL రాద్దాం. చూడండి, ఒక పెద్ద వాల్యూ XL, దాని ముందు X అనేది చిన్న వాల్యూ కనుక ముందు వస్తుంది. కనుక ఏం చేయాలి, 50లో నుండి 10 తీయాలి. 50లో 10 తీస్తే ఎంత, 40. అంతెందుకు, మనకి సింపుల్గా చెప్పాలంటే ఈ 2 రాద్దాం. ఐవి. సో ఐ అంటే ఎంత, 1. అది సబ్ట్రాక్షన్ చేయాలి దేని నుండి, 5 నుండి. సో 5 - 1 ఎంత, 4. అంటే 4 రాయాలంటే మనం ఇలా రాయాలి. 4 అంటే ఐవి అని రాయాలి. విఐ రాయకూడదు. విఐ రాస్తే 6 అయిపోతుంది. కనుక ఐవి రాయాలి. ఓకేనా. ఇంకా మనం XC. సి అంటే ఎంత, 100. 100లో 10 తీయాలి. 100లో 10 తీస్తే ఎంత, 90. అంటే ఒక పెద్ద వాల్యూ ముందు చిన్న వాల్యూ వస్తే మనం ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. ఒక పెద్ద వాల్యూ ముందు, బిఫోర్ ప్రిసైడింగ్ వాల్యూ అనేది ఒక చిన్న వాల్యూ వస్తే ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ రూల్ నెంబర్ 2. నెక్స్ట్ రూల్ నెంబర్ 3. ఈ ఐ, ఈ వి, ఈ ఎక్స్ అనేవి 3 సార్లు వాడచ్చు, కంటిన్యూస్గా 3 సార్లు వాడచ్చు. మిగతా ఏవి వాడడానికి వీలేదు. సో ఐవిఎక్స్ అనేది మనకి 3 సార్లు వాడచ్చు మేడం. IXCM. చూడండి, ఆల్టర్నేట్. ఇది వాడచ్చు, ఇది వాడకూడదు, ఇది వాడచ్చు, ఇది వాడకూడదు, ఇది వాడచ్చు, ఇది వాడకూడదు, ఇది వాడచ్చు. ఇది రూల్ నెంబర్ 3. అంటే ఏంటి, నేను ఐ అని రాస్తే 1 + 1 + 1 3 ఇలా రాయొచ్చు అన్నమాట. అంటే ఈ లెటర్స్కి వాడు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చుకున్నాడు, ఆల్టర్నేట్ అన్నమాట. IXCM. ఓకేనా. నెక్స్ట్ X అంటే 10 + 10 + 10 30. అంటే 30ని ఇలా రాయొచ్చు అన్నమాట.
30ని ఇలా రాయొచ్చు. నెక్స్ట్ సిసిసి అంటే 100 ప్లస్ 100 ప్లస్ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 300. సో 300 ఇలా రాయొచ్చు. అదేవిధంగా ఎంఎంఎం 3000. సో అలా కూడా రాయొచ్చు. ఇది రూల్ నెంబర్ 3. అంటే ఈ లెటర్స్ని మాత్రమే 3 టైమ్స్ కంటిన్యూస్గా వాడచ్చు. మరి వివివి రాయకూడదు. 5 + 5 + 5 15 రాయకూడదు. ఎందుకంటే 15కి మనకి ఎక్స్వి రాయొచ్చు. అది తర్వాత చెప్తాను. ఎక్స్వి రాయొచ్చు. అందుకనే మనకి 15 అలా రాయకూడదు. ఓకేనా? ఎక్స్వి అంటే ఏంటి? 10 + 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 15. అంటే 15 ఇలా వస్తుంది కదా, కనుక వివివి రాయకూడదు. ఎందుకంటే 15 అనేది ఫస్ట్ వాళ్ళు పెట్టుకున్న ఫస్ట్ రూల్లోనే 15 వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ రూల్లో మనకి ఎక్స్వి ఈజ్ ఈక్వల్ టు 15. మరి ఫస్ట్ రూల్ వస్తుంది కనుక మళ్ళీ థర్డ్ రూల్ అది రిపీట్ అవ్వకూడదు. కనుక వాళ్ళు దీన్ని 3 టైమ్స్ యూజ్ చేయలేదు. అదేవిధంగా ఎల్ని కూడా 3 టైమ్స్ యూజ్ చేయలేదు. ఎల్ని కూడా ఎందుకు 3 టైమ్స్ యూజ్ చేయలేదంటే వాళ్ళకి సిఎల్ 150 అయిపోతుంది. చూడండి, సి అనేది పెద్దది, ఎల్ అనేది చిన్నది. పెద్దదానికి చిన్నది వచ్చేసి 100 + 50 150. అందుకే దీన్ని కూడా వాళ్ళు 3 టైమ్స్ యూజ్ చేయలేదు. దీన్ని కూడా వాళ్ళు 3 టైమ్స్ యూజ్ చేయలేదు. దీన్ని కూడా వాళ్ళు 3 టైమ్స్ యూజ్ చేయలేదు. ఎందుకంటే 500 500 500 1500. అలా కాకుండా ఎండి రాసుకుంటే 1500 వచ్చేస్తుంది. ఎండి రాసుకుంటే 1500 వస్తుంది. కనుక దీన్ని కూడా వాళ్ళు 3 టైమ్స్ని యూజ్ చేయలేదు. ఇది రూల్ నెంబర్ 3. నెక్స్ట్ రూల్ నెంబర్ 4. ఇంక మిగిలిపోయిన ఏంటి? విఎల్డి. మిగిలిపోయిన ఏంటి? విఎల్డి. ఇవి ఒకసారి మాత్రమే వాడాలి. ఒక నెంబర్స్లోని ఒకసారి మాత్రం వాడాలి. సో 2 సార్లు కానీ 3 సార్లు కానీ వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్ఎల్ రాస్తాను సార్ అంటే అవ్వదు. నేను డిడి రాస్తానే ఉండదు. డిడి అంటే ఏంటి? 1000. కానీ వాళ్ళు ఆల్రెడీ 1000కి ఒక నెంబర్ ఇచ్చుకున్నారు కదా, ఒక నేమ్ ఇచ్చుకున్నారు కనుక ఈ లెటర్స్ని బి కానీ ఎల్ కానీ డి కానీ ఓన్లీ ఒకసారి మాత్రమే రాయాలి. ఓన్లీ వన్స్. ఈ విఎల్డిని మనకి ఏవైతే మిగిలిపోయో, సో వి మిగిలిపోయింది, ఎల్ మిగిలిపోయింది, డి మిగిలిపోయింది. కనుక ఈ విఎల్డి ఏవైతే మిగిలియో అవి ఒకసారి మాత్రమే రాయాలి. నెక్స్ట్ ఈ నెంబర్స్ని ఎప్పుడు కూడా సబ్ట్రాక్షన్ చేయకూడదు. అంటే ఒక వాల్యూ ముందు ఇవి రాకూడదు. ఒక వాల్యూ ముందు ఇవి ఎప్పుడు కూడా రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ అంటే 10, వి అంటే 5. అంటే మనం ఏంటి జనరల్గా ఒక పెద్ద వాల్యూ ముందు చిన్న వాల్యూ వస్తే ఏం చేస్తాం? 10 - 5 చేస్తాం. 5. ఇది రాంగ్. ఎందుకు? ఆల్రెడీ 5 అనే దానికి వి ఉంది. మళ్ళీ ఎక్స్లో వి తీయకూడదు. అంటే వాళ్ళ రూల్స్కి వ్యతిరేకంగా వచ్చింది. అందుకని ఏంటంటే ఈ విఎల్డి ఏదైనా ముందు నెంబర్ ఉంటే దాని నుండి సబ్ట్రాక్షన్ చేయకూడదు. ఇలా చేయకూడదు. నెక్స్ట్ ఎల్సి తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఎల్సి అంటే ఏంటి? దీని అర్థం 100 - 50. 100లో 50 తీస్తే ఎంత? 50. ఎందుకంటే ఆల్రెడీ 50కి ఎల్ ఉంది, డైరెక్ట్గా వాడచ్చు. 50కి ఎల్ అని వాడచ్చు. మళ్ళీ ఎల్సి అని రాయకూడదు. అంటే మళ్ళీ అది రిపీట్ అవుతుంది. అలాంటివి రిపీట్ అవుతున్నాయి కనుక సో అది మటుకు మనం అలా చేయకూడదు. అంటే ఈ విఎల్డి అనేది ఒకసారి వాడాలి. అదేవిధంగా వీటి ముందు మనకి ఏదైనా ఒక నెంబర్ ముందు మనకి సబ్ట్రాక్షన్ చేయాల్సి వస్తే అవి సబ్ట్రాక్షన్ చేయకూడదు. నెక్స్ట్ రూల్ 5. రూల్ 5. ఈ ఐ అనేది విఎక్స్ నుండి మాత్రమే సబ్ట్రాక్షన్ చేయాలి. ఐ ఫ్రమ్ విఎక్స్ అంటే ఈ ఐని వి నుండి ఎక్స్ నుండి మాత్రమే తీయాలి. అంతేగాని నేను ఐసి రాస్తాను సార్, సో 100లో 1 తీస్తాను సార్, 99 సార్ అంటే తప్పు. అలా చేయకూడదు. 99కి వేరే ఉంది రూల్. 99కి వేరే రూల్, అది చెప్తాను నేను. అర్థమైందా? సో అంతేగాని సో ఐ అనేది మనకి వి నుండి ఎక్స్ నుండి మాత్రమే సబ్ట్రాక్షన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ ఎక్స్ అనేది ఎల్ నుండి సిని ముందు మాత్రమే తీయాలి. సో ఎక్స్ అనేది ఎల్ నుండి సి నుండి మాత్రమే తీయాలి. ఇంక వేరే వాటి నుండి తీయకూడదు. మనం తీయకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఎక్స్డి రాస్తాను సార్, సో 500లో 10 తీస్తే 490 సార్ అంటే ఇది రాంగ్. కొన్ని రూల్స్ ఆ రూల్స్ పాటించాలి. ఐ అనేది వి నుండి ఎక్స్ నుండి మాత్రమే తీయాలి. అదేవిధంగా ఎక్స్ అనేది ఎల్ నుండి సి నుండి మాత్రమే తీయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. నెక్స్ట్ రూల్ 6. రూల్ 6
రూల్ 6 ఏంటంటే ఏదైనా ఒక నెంబర్కి బార్ పెట్టామనుకోండి అది 1000 టైమ్స్ అన్నమాట. అది 1000 టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదంతా 4, దీనికి ఇలా పైన బార్ పెట్టాను అనుకోండి 4000 అండి, 4000. నేను 5000 రాయాలి, నేను సింపుల్ 5 పెట్టి బార్ పెడతాను 5000. నేను 15000 రాయాలి, 15000 అంటే ఏంటి, ఎక్స్ వి, ఎక్స్ అంటే 10, వి అంటే 15. సో బార్ పెడితే 15000. అంటే ఏదైనా ఒక నెంబర్ రోమన్ నెంబర్కి పైన బార్ పెడితే దాన్ని మనం ఏమంటాము, సో 1000తో మల్టిప్లై చేయాలి. ఆ నెంబర్ని 1000తో మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ రూల్ 7 ఏం లేదండి, చాలా చాలా ఈజీ, చాలా ఇంపార్టెంట్. 0 అనే నెంబర్కి రోమన్ నెంబర్స్లో ఏ సింబల్ లేదు, ఓన్లీ ఒక 0 అనే నెంబర్కి. మనకి రోమన్ నెంబర్స్ 1 నుండి స్టార్ట్ అవుతాయి, అంటే 0కి లేదన్నమాట. 0కి రోమన్ నెంబర్స్ లేవు, ఓకేనా. సో అది గుర్తుపెట్టుకోండి, 0కి రోమన్ నెంబర్స్ లేవు. ఇప్పుడు నేను మీకు రోమన్ నెంబర్స్ని 1 to 1000 ఎలా రాయాలో ఇప్పుడు మీకు నేర్పిస్తాను. సో 1 to 1000 ఎలా రాయాలో చూద్దాం. ఇప్పుడు రోమన్ నెంబర్స్ ఎలా రాయాలో చూద్దాం. 1 to 100 చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 రోమన్ నెంబర్స్లో ఏం రాస్తాం, I. 2 రోమన్ నెంబర్స్లో ఇలా రాసినా పర్లేదు, క్యాపిటల్ లెటర్స్, అలా లైన్స్ పెట్టినా పర్లేదు. 2. 3 1 2 3 1 + 1 + 1 3 కదా. నెక్స్ట్ 4కి మనం ఏం చెప్పుకున్నాం, పెద్ద లెటర్ ముందు చిన్న లెటర్ రాస్తే సబ్ట్రాక్షన్ చేయాలి, కనుక 1V. అంటే చూడండి, 5లో 1 తీస్తే 4, 5లో 1 తీస్తే ఎంత 4. సో కనుక 5లో 1 తీస్తే 4 కనుక 5లో 1 తీస్తే 4 కనుక సో మనకి 4ని ఇలా రాయొచ్చు. చాలా ఇంపార్టెంట్. సో మనకి 1 to 10 బాగా వస్తే మిగతా అని చాలా ఈజీగా వస్తుంది. ముందు మనకు రావాల్సింది 1 to 10 బాగా రావాలి. సో 1 అంటే ఒక ఐ రాయాలి, 2 అంటే 2 ఐలు రాయాలి, 3 అంటే 3 ఐలు రాయాలి, 4 అంటే ఇలా రాయాలి, ఐవి రాయాలి. నెక్స్ట్ 5 అనే దానికి వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు కదా, సో కనుక వి. 5 అంటే ఏంటి, వి. 6 అంటే ఏంటి, వి తర్వాత ఐ రాయాలి. సో వి తర్వాత ఐ రాస్తే 6, ఎందుకంటే 5 + 1 ఎంత 6. నెక్స్ట్ 7 వి తర్వాత 1 రాస్తే 6, ఇంకోటి రాస్తే 7, ఎందుకంటే 5 + 1 6, 6 + 1 7. నెక్స్ట్ 8 వి తర్వాత వి అంటే 5 6 7 8. నెక్స్ట్ 9, ఇది చాలా ఇంపార్టెంట్ 9. సో ఇది 10లో పక్కన లెఫ్ట్ సైడ్ రాస్తే సబ్ట్రాక్షన్ చేయాలని చెప్తున్నాం. సో కనుక 10లో 1 తీస్తే ఎంత 9, సరిపోయింది. నెక్స్ట్ 10 అంటే ఎక్స్, సింపుల్ అండి. సో ఇలాగా మనకి 1 అంటే ఐ, 2 అంటే ఐ, 3 అంటే ఐ, 4 అంటే ఐవి, 5 అంటే వి, 6 అంటే విఐ, 7 అంటే విఐఐ, 8 అంటే విఐ, 9 అంటే ఎక్స్ఐ, ఐఎక్స్, 10 అంటే ఎక్స్. ఇది అర్థమైంది కదా. సో ఇది అర్థమైతే మిగతా అన్ని చాలా ఈజీగా అర్థమైపోతాయండి. చూడండి, ఇప్పుడు నాకేం కావాలి, 11 12 13 14 15 16 17 18 19 20. సో అన్నిట్లో 10 ఉంది కదా, అంటే 10కి 1 ఉండాలి, 2 ఉండాలి, 3 ఉండాలి. అంటే కనుక అన్నిట్లో కూడా 10 ఉన్నాయి కనుక ఎక్స్ 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 రాస్తాను. ఈజీగా ఉంటుంది అన్నమాట. అంటే అన్నిట్లో 10 ఉంది. ఇప్పుడు 10కి నేను 1 రాస్తాను అనుకోండి 11, అంటే 11 అంటే ఎక్స్ఐ. ఇప్పుడు 10కి నేను 2 ఐలు రాస్తే 12, 10కి 3 ఐస్ రాస్తే 13, 10కి 4 అంటే ఇదే కదా. ఈ నెంబర్ని యాజ్ ఈజీగా రాసేయండి, కన్ఫ్యూజన్ అవసరం. అంటే 10కి 4 రాసాను, 10 పక్కన 4 రాస్తే 14. నెక్స్ట్ 10కి వి రాసేయండి ఇక్కడ, అంటే ఈ నెంబర్స్ని తీసుకొని ఇక్కడ రాసేయండి. సో 6 7 8, ఇది ఈ 9 ఇక్కడ తీసుకొచ్చాను 19. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇది 10, ఇది 1, ఇది 10 21 అని రాస్తారు. రాంగ్. అర్థమైందా? చాలా మంది స్టూడెంట్ ఏం చేస్తారంటే 10 + 1 + 10. సో 10 + 1 11, 11 + 10 21 రాస్తారు. 21 ఇది 19. ఏం చేస్తాం మనం, 10 పక్కన ఈ 9 రాసాం, 10 పక్కన 9 రాసాం కనుక 19 అయింది. అంతేగాని వీటిని యాడ్ చేయకూడదు, ఓకేనా. సో అందుకని మీకు ఈ 1 to 10 బాగా వస్తే ఇవి పక్కన పెట్టేసుకోవడం, ఇంకా అలా పక్కన పెట్టేసుకుంటే ఆన్సర్ వస్తుంది. సో
20, ఇంకో x ఇక్కడ రాస్తే 20 అయిపోయింది. చాలా ఈజీగా రాయొచ్చండి. నెక్స్ట్ 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఏం చెప్పాను ఇప్పుడు 20 అంటే ఏంటి? ఇవన్నీ 20లే కదా, అంటే అన్నిటికీ 2 x'లు వస్తాయి. XX, 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 XX. మళ్ళీ సేమ్ ఈ నెంబర్స్ని అక్కడ రాసేయండి అంతే. సో ఈ 1 అక్కడ రాస్తే 21, ఈ 2 ఇక్కడ రాస్తే 22, ఈ 3 ఇక్కడ రాస్తే 23, ఈ 4 ఇక్కడ రాస్తే 24, ఈ 5 ఇక్కడ రాస్తే 25, ఈ 6 ఇక్కడ రాస్తే 26, ఈ 7 ఇక్కడ రాస్తే 27, ఈ 8 ఇక్కడ రాస్తే 28, ఈ 9 ఇక్కడ రాస్తే 29, ఈ x ఇక్కడ రాస్తే 30. అయిపోయిందండి, చాలా ఈజీ. ఇంకా 31 to 40 కూడా సేమ్, ఈ XXX ఇక్కడ రాస్తాం అంతే. 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. ఏంటి ఇప్పుడు 30 అంటే ఏంటి? XXX, 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 XXX అలా అన్నిటికీ రాసేయండి. ఇప్పుడు మళ్ళీ ఏంటి 1, 2, 3, 4 ఇవన్నీ మీకు వచ్చు కదా ఆల్రెడీ. ఇవి బాగా నేర్చుకోండి, ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవి అక్కడ వేసేయండి. అప్పుడు ఏమవుతుంది? 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. 40లో రాయొచ్చా? రాయకూడదు. ఇక్కడ మనకి రూల్ మారిపోద్ది. ఎందుకంటే మారిపోద్ది, IVX అనేవి 3 సార్లు మాత్రమే వాడాలి. కంటిన్యూస్గా 3 సార్లు మాత్రమే వాడాలి. అది మనకి రూల్ నెంబర్ 3 మీకు చెప్పాను. కనుక 40కి ఏమి రాయాలంటే, L అంటే 50 కదా. సో 50లో మనం ఏం చేయాలి? 10 తీయాలి. సో 50లో 10 తీస్తే 40 కదా. అంటే 40కి XL వాడాలి. 40కి ఏంటి? XL. అందుకే మనం టీషర్ట్లు కొన్నా, ఫ్యాంట్లు కొన్నా సరే XL సైజ్ ఉందా అడుగుతారు. అంటే 40 సైజ్ అని అర్థం అన్నమాట. నెక్స్ట్ 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. సో మనకి ఆల్రెడీ 40 అంటే తెలిసిపోయింది కదా ఏంటి? XL. సో ఇక్కడ అంతా రాసేయండి, ఇక్కడ వరకు రాయండి, ఇక్కడ మనకి మారిపోద్ది మళ్ళీ. సో కనుక XL, 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 XL. ఇక్కడ మారిపోద్ది. ఇక్కడ ఏంటి? 50 అంటే L, డైరెక్ట్గా L రాసేయచ్చు 50 కానీ. ఇంకేంటి 1, 2, 3 మీకు ఆల్రెడీ బాగా వచ్చు కదా. సో ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 6, ఇక్కడ 7, ఇక్కడ 8, ఇక్కడ 9. అంతే. అంటే 49 అంటే మీరు ఏం రాయాలి? ముందుగా 40 రాయాలి, తర్వాత 9 రాయాలి. అంతేగాని మీరు ఇక్కడ X రాసి ఇక్కడ 9 రాయకూడదు. ఓకేనా? XL అంటే 40, 49. నెక్స్ట్ 50. సో ఇలాగా మనకి 1 to 50 నెంబర్స్ మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీ అందరికీ రోమన్ నెంబర్స్ 1 to 50 రాయగలిగాను అనే నమ్మకం వస్తే కింద ఎస్ సార్ ఐ కెన్ రైట్, ఎస్ సార్ ఐ కెన్ రైట్, ఎస్ సార్ ఐ కెన్ రైట్ అని కామెంట్ సెక్షన్ రాయండి. ఈ లోపు నేను 51 నుండి 100 రాస్తాను. కమన్ రైట్. ఓకే, ఇప్పుడు మనం 51 to 100 తర్వాత 1000 ఎలా రాయాలో చూద్దాం. ఆల్రెడీ 50 అంటే తెలుసు కదా అందరికి. L L L L L L L L L ఇక్కడ L. ఓకే, సో 1 2 3 4 5 6 7 8 9 10 చూసారా. సో 51 52 53 54 55 అంటే మన తెలుగు నెంబర్స్ ఎలాగైతే నేర్చుకున్నాం అలాగే ఈజీగా వచ్చేస్తుంది. 55 56 57 58 59 60. ఇప్పుడు 60 వస్తుంది కదా. 60 రాసిన ముందు 60 60 60 60 60 60 60 60 60 70. 70 అంటే 2 X'లు వస్తాయి. ఓకేనా? రాసింది 61 62 63 64 65 66 67 68
69 70 చూసారా 69 ఇలా రాయాలి అంటే ఈ విధంగా రాసుకుంటే మీరు 69 అనేది ఈజీగా ఆప్షన్స్ లో మీరు ఐడెంటిఫై చేయొచ్చు నెక్స్ట్ 70 తెలిసిపోయింది కదా 70 70 70 70 70 70 70 70 70 ఇక్కడ 80 అంటే 3 x'లు వస్తాయి ఇంకా అంతే సో 71 72 73 74 75 76 77 78 79 80 చూసారా మీ అందరికీ చాలా ఈజీగా వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ 80 తెలిసిపోయింది కదా L తర్వాత 3x సో 80 80 80 80 80 80 80 ఒకే సైజులో రాయండి 80 80 90 90కి వచ్చేసరికి ఇక్కడ మనకి 90 అంటే ఏంటి 100లో 10 తీయాలి 100లో 10 తీయాలి అంటే 100 అంటే సి సో సిలో 10 తీయాలంటే సిలో ఎక్స్ అంటే లెఫ్ట్ సైడ్ ఉండాలి ఇది మారుతుంది ఇంకా రాసేయండి 81 82 83 84 85 86 87 88 89 and 90 సో 89 కి చూడండి సో 50 60 70 80 9 కనుక 89 మిమ్మల్ని రోమన్ నంబర్స్ లో రాయమన్నాడు అనుకోండి మీరు ఈ విధంగా రాయాలన్నమాట అంటే L తర్వాత 3x రాసి I రాసి x రాయాలి అప్పుడు మనకి 89 అని ఈజీగా వస్తుంది 90 తెలిసిపోయింది కదండి 90 రాసేయండి XC 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 C C అంటే ఏంటి 100 సెంచరీ కనుక రాసేయండి 91 92 93 94 95 96 97 98 99 సో 99 ఇలా రాయాలండి చూడండి XC అంటే 90 IX అంటే 9 సో 99 ఇలా రాయాలి ఇలా వాడు ఇచ్చింది ఏంటంటే 99 89 79 69 59 ఇలాగా 9లోనూ ఇస్తాడు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఇవే మిగతా ఏం లేదు మిగతా ఏంటంటే ఆ నెంబర్ యాస్టీజ్ రాయొచ్చు మీకు ఇచ్చేవి ఏంటంటే 99 అయినా ఇవ్వచ్చు 89 ఇలాగ 9లో ఉన్నవి ఇస్తాడు ఎందుకంటే అక్కడే కన్ఫ్యూజ్ అయిపోతారు చాలా మంది స్టూడెంట్స్ లేదంటే 4 దగ్గర కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు 64 54 74 ఇలాంటి వాటికి ఇస్తాం మనం మిగతా ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు కనుక ఇప్పుడు మనం ఏవైతే బాక్సెస్ పెట్టామో అవి మీరు బాగా ప్రిపేర్ ఓకే 100 వస్తుంది మరి నేను 200 ఎలా రాయాలి సార్ ఇంకా 1000 వరకు రాసుకుంటే మనకి ఈరోజు వీడియో అయిపోతుంది మొత్తం అంతా ఏంటంటే 1 డే వీడియో అయిపోతుంది కనుక 101 తెలుసు కదా 100 తర్వాత I రాయాలి 102 100 తర్వాత 2 I రాయాలి 103 ఇంకా మీకు అంతా వచ్చినట్టే ఇంకా 150 రాయాలనుకోండి చాలా ఈజీ కదా 150 మీరు ఏం రాస్తారు CL C అంటే 150 సో 150 I రాస్తే 151 ఇంక మీరు ఇవన్నీ రాసిస్తారు 200 ఎలా రాయాలి 2 Cలు 100 100 300 3 Cలు 400 అనేది మనకి 500 దగ్గరలో ఉంది కనుక సో D అంటే 500 CD అంటే 400 అంటే 500లో 100 తీయాలి మరి 500 ఆల్రెడీ 500 మనకి ఒక లెటర్ ఉంది కదా D అనేది 500 నెక్స్ట్ 600కి ఏం రాయొచ్చు D అంటే 500 C 500కి 100 యాడ్ చేస్తే 600 700 సో D అంటే 500 ఇంకొక 100 DCC 700 800 DCCC 800 సో 500 600 700 800 900 ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి సో 900 ఏంటి 500కి 400 యాడ్ చేయాలి 500 అంటే ఆల్రెడీ మనకేం తెలుసు D 400 అంటే మనకు ఏం తెలుసు 900 అంటే 1000కి దగ్గరలో ఉంది 1000 దగ్గరలో ఉంది కనుక CM 1000లో ఒక 100 తీయాలి 1000లో 100 తీయాలి 1000 M అంటే 1000 సో ఈ విధంగా మీరు రోమన్ నెంబర్స్ని 1000 నెంబర్స్ వరకు ఇంకా ఎన్ని కావాలంటే అన్ని మీరు ఈజీగా రాయచ్చు సో దీని మీద గ్రాండ్ టెస్ట్ ఉంటుందండి దీని మీద గ్రాండ్ టెస్ట్ ఉంటుంది ఆ గ్రాండ్ టెస్ట్ కింద లింక్ ఇస్తాను ఆ కింద లింక్ క్లిక్ చేసి రాయండి సో ఓకే ఇప్పుడు రోమన్ నెంబర్స్ చూసారు కదా సో 1000 నెంబర్స్ రోమన్ నెంబర్స్ నేర్చుకున్నారు కదా ఇప్పుడు దీంట్లోని 5 సింపుల్ ప్రాబ్లమ్స్ అండ్ 5 డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం నేర్చుకుందాం ఇప్పుడు మనం టాప్ 10 బిట్స్ 5 సింపుల్ అండ్ 5 డిఫికల్ట్ బిట్స్ ఇప్పుడు చూద్దాం
చూడండి XIX. జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ X అంటే 10 రాసుకుంటారు, ఇది అంటే 1 రాసుకుంటారు, మళ్ళీ X అంటే 10 రాసుకుంటారు. సో 10 + 1 + 10 అంటే 21 వస్తుంది వాళ్ళకి. సో వెంటనే ఆప్షన్ 2 పెడతారు. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళు రాంగ్. ఎందుకంటే మనం రాంగ్ నెంబర్స్లో ఇప్పుడే జస్ట్ 100 నెంబర్స్ నేర్చుకున్నాం. అదేవిధంగా 1000 నెంబర్స్ కూడా ఎలా రాయాలో నేర్చుకున్నాం. ఏం చెప్పాను ఫస్ట్? సో అక్కడ 10th ప్లేస్కి వాల్యూ ఇవ్వాలి ఫస్ట్. సో ఇక్కడ ఈ వాల్యూ ఏంటి 10 కనుక 10 రాస్తాం ప్లస్ నెక్స్ట్ ఏంటి ఇది మనకు తెలుసు ఇది 9. సో కనుక 9 10 + 9 ఎంత 19. సో కనుక ఆప్షన్ 3 రైట్ అవుద్ది, ఆప్షన్ 2 రాంగ్ అవుద్ది. సో జాగ్రత్తగా రాయాలి. ఓకేనా? ఇచ్చిన అన్ని విడదీసుకుంటూ రాసుకోవాలి. అక్కడ 9 కానీ 4 కానీ ఉందో లేదో ఒకసారి వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ D అంటే 500, C అంటే 100, C అంటే 100, X అంటే 10. 500, 600, 700, 10. So 710 is the answer. So second option is the right answer. Next C అంటే 100, L అంటే 50, X అంటే 10, మళ్ళీ X అంటే 10, నెక్స్ట్ V అంటే 5, అంటే I అంటే 1. చూడండి 100, 150, 160, 170, 175, 176. So 176 is the right answer. Second option is the right answer. Next M అంటే 1000, C అంటే 100, ఇంకో C అంటే 100, సో X అంటే 10, I అంటే 1. చూడండి 1 1 2 1, సో 1211. సో ఆప్షన్ 2 is the రైట్ ఆన్సర్. జస్ట్ ఆ వాల్యూస్ అక్కడ వేసి అన్ని కరెక్ట్గా యాడ్ చేస్తాయి, కాలం వైజ్గా యాడ్ చేసుకుందాం. ఒకవేళ మీకు రో వైజ్గా యాడ్ చేయడం రావాలేదంటే ఏం చేయాలి, కాలం వైజ్గా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి 881 ఎలా రాయాలి, 881 ఎలా రాయాలి. సో నాకు రాస్తా ఏం చేయాల్సి అంటే దిస్ ఈస్ ద బెస్ట్ షార్ట్కట్ మెథడ్, బెస్ట్ లాజిక్, సింపుల్ రీజన్. ఆప్షన్స్ని వెరిఫై చేసుకోండి. ఆప్షన్స్ మీకు ఎక్కడైతే 881 వస్తుందో అదే ఆన్సర్. ఓకేనా? రెండు చెప్తాను మీకు. ఫస్ట్ ఆప్షన్స్ ప్రకారం చదువు. C అంటే 100 రాంగ్ ఆన్సర్, C అంటే 100 రాంగ్ ఆన్సర్. సో నన్ను ఇప్పుడు ఈ రెండిట్లో తెలుసుకోవాలి. ఇది 500, సో 500, 100, 100, 100, నెక్స్ట్ 50, 10, 10, 10, 1. సో ఇది 800, ఇది 80, ఇది 1, 881. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో మరి మామూలు మెథడ్లో చెప్పండి సార్. 800 అంటే ఏంటి, 500కి 300s యాడ్ చేస్తే 800. నెక్స్ట్ 80 అంటే 50కి 3 10s యాడ్ చేస్తే 81. ఇలా రాయాలన్నమాట. సో 500, 300, 800, 50, 850, 3x అంటే 10, 800, 80 and 1. సో 881 is the answer. నెక్స్ట్ ఈ నెంబర్ని XIతో డివైడ్ చేస్తే ఏ ఆన్సర్ వస్తుంది అన్నాడు. సో చాలా ఈజీ, మనం మామూలు నెంబర్స్లో మార్చుకుని డివిజన్ చేయాలి. 50, 66. సో 66. XI అంటే ఏంటి 11. సో 66ని 11తో డివైడ్ చేస్తే 11 1 జా 11 6 జా. సో 6 is the answer. Option 2 is the right answer. వాట్ కమ్స్ ఆఫ్టర్, ఈ నెంబర్ తర్వాత ఏం వస్తుందో అడుగుతున్నారు. ఈ నెంబర్ తర్వాత ఏ నెంబర్ వస్తుందో అని మనకు తెలియాలంటే ఈ నెంబర్ ఏంటో ముందు తెలియాలి. సో ఈ నెంబర్ ఏంటో చూద్దాం. ఇదేంటి 1000, ఇదేంటి 500, C అంటే 100, L అంటే 50, X అంటే 10, V అంటే 5, I అంటే 1. అన్ని నెంబర్స్ ఇస్తారండి. 6 6 6 1. సో 1666. ఈ తర్వాత నెంబర్ ఏంటి 1667. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. చాలా ఈజీగా ఉంటుందండి. సో ఈ చాప్టర్లోని ఒక్క మార్క్ కూడా పోవడానికి వీలేదు, అంత ఈజీ అన్నమాట. నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఈ నెంబర్స్. వీటిని అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. వీటిని అసెండింగ్ ఆర్డర్లో రాయాలంటే ముందు ఆ నెంబర్స్ ఏంటో మనకి ఐడెంటిఫై అవ్వాలి. M అంటే ఎంత 1000, C అంటే 100 అంటే 1100, C అంటే ఎంత 100, M అంటే 1000, 1000 100 తీస్తే 900, L అంటే ఎంత 50, V అంటే 5, సో 55, X అంటే ఎంత 10, L అంటే 50, సో 50లో 10 వస్తే 40. సో ఫస్ట్ ఏం వస్తుంది 40 వస్తుంది అంటే XL వస్తుంది.
సో ఎక్సెల్ ఫస్ట్ ఆప్షన్లో ఎక్కడ ఉంది? ఈ రెండిట్లో ఉంది. సో ఇది రాంగ్, ఇది రాంగ్. ఇప్పుడు ఈ రెండిట్లో చూసుకోవాలి. అయిపోయింది. నెక్స్ట్ 55 అంటే ఎల్వి. సో ఎల్వి ఇది వస్తుంది. సో అంటే ఇది కూడా రాంగ్. సో అంటే 40, 55, 900, 1100. సో దిస్ ఈస్ ద అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? తక్కువ నుండి ఎక్కువగా రాయడం. ఓకేనా? సో స్మాల్ వాల్యూ నుండి బిగ్ వాల్యూ, స్మాల్ వాల్యూ నుండి బిగ్ వాల్యూ రాస్తే దాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారు. నెక్స్ట్ 9th one, XXXV is divided by. సో జనరల్గా 99% స్టూడెంట్స్ ఏం చేస్తారంటే దీన్ని మార్చేస్తారు. సో 10, 10, 10, 5, 10, 10, 10, 5, 35. సో 35 ఈజ్ డివిజిబుల్ బై 5. 5 1 జా 5 7 జా. సో వెంటనే ఫస్ట్ ఆప్షన్ పెట్టేస్తుంది వెంటనే. ఇంకా ఎందుకంటే వాళ్ళకి వస్తుంది. సో 35 అనేది 5 టేబుల్ ఉంది కనుక 5 1 జా 5 7 జా 7 ఈజీగా వస్తుంది కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా దీన్ని వాళ్ళు సెలెక్ట్ చేసి ఆన్సర్ పెడేస్తారు. కానీ వాళ్ళది తప్పు, ఆన్సర్ తప్పు. ఎందుకు? మనం ఇది ఒకటే చేయకూడదు. ఆల్ అని ఇచ్చాడు ఇక్కడ. ఆల్ లేకపోతే నన్ను ఇస్తే ఓకే ఇది రైట్. అక్కడ ఆల్ ఇచ్చాడు. ఆల్ ఆఫ్ ది అబోవ్ అన్నా ఆల్ అన్నా ఒకటే. సో అలా ఇస్తే మనం మిగతాది కూడా చెక్ చేయాలి. ఇదంతా 7. సో 35ని 7తో డివైడ్ చేసినా సరే 7 5 జా 35 అంటే ఇది కూడా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 35ని I అంటే 1 1 1 1 జా 135 జా అంటే 1 కూడా డివైడ్ చేస్తుంది. అంటే అన్నీ డివైడ్ చేస్తున్నాం కనుక మన ఆన్సర్ ఆల్ పెట్టాలి. మనం ఏం పెట్టాలి? ఆల్ పెట్టాలి. 1 పెట్టకూడదు, 2 పెట్టకూడదు, 3 పెట్టకూడదు. ఏం పెట్టాలి? ఆల్ పెట్టాలి. ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుంది, సెకండ్ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుంది, థర్డ్ ఆప్షన్ కూడా సాటిస్ఫై చేస్తుంది. అంటే రోమన్ నెంబర్స్ని ఈ విధంగా కూడా అడుగుతారు అనమాట. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ XXV - 25 ఇన్ రోమన్ సిస్టమ్. ఎక్స్ అంటే ఎంత? 10. ఎక్స్ అంటే ఎంత? 10. వి అంటే ఎంత? 5. ఎంత యాడ్ చేస్తే 25. ఈ 25లో 25 తీస్తే 0. సో I అంటే 1, V అంటే 5, X అంటే 10. అంటే 0కి మనకి ముందే నేను ఇందాలు చెప్పాను. ఏం చెప్పాను? 0కి మనకి రోమన్ నెంబర్ సిస్టంలో దీని అవసరం లేదు. సో 0 ఈస్ అన్డిఫైన్డ్ ఆర్ కాంట్ బి సెడ్ ఆర్ కాంట్ సే ఆర్ కెనాట్ బి డిటర్మైన్డ్. సో కనుక ఆన్సర్ కెనాట్ బి. ఒకవేళ మీకు ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ 0 ఉందనుకోండి వెంటనే 0 పెట్టుకోవాలి. ఎందుకంటే వాడు క్లియర్గా అడిగాడు ఇన్ రోమన్ నెంబర్ సిస్టమ్. ఒకవేళ ఇన్ రోమన్ నెంబర్ సిస్టమ్ కాకుండా ద వాల్యూ ఆఫ్ XXV - 25 అంటే ఆన్సర్ 0. ఆన్సర్ ఏంటి? 0. అలా కాకుండా ద వాల్యూ ఆఫ్ దిస్ వన్ ఇన్ రోమన్ నెంబర్ సిస్టమ్ అంటే ఆన్సర్ 0. కానీ ఆ 0 అనే రోమన్ నెంబర్ సిస్టంలో లేదు కదా కనుక ఏంటి? 0 ఉన్నా సరే 0 పెట్టుకోవాలి. 0 ఉన్నా సరే 0 పెట్టుకోవాలి. నన్ ఆఫ్ ది అబోవ్ పెట్టాలి, అంటే కెనాట్ బి డిటర్మైన్డ్ పెట్టాలి, లేదంటే కాన్సే పెట్టాలి. ఓకేనా? సో ఈ విధంగా లేదంటే అన్డిఫైన్ పెట్టాలి. సో ఈ విధంగా మనకి రోమన్ నెంబర్ సిస్టమ్ కాన్సెప్ట్ అండ్ టాప్ 10 బిట్స్ మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నాను. సో వీడియో మీకు బాగా నచ్చింది అనుకున్నాను. నచ్చితే మనకు మంచి కామెంట్స్ పెట్టండి. ఎస్ సార్, సూపర్ సార్, మార్వెలస్ సార్, ఐఎమ్ అండర్స్టాండింగ్ సార్, ఐఎమ్ వెరీ ఈజీలీ అండర్స్టాండింగ్ సార్, ఇలా మంచి కామెంట్స్ పెట్టండి. అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.